అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 45వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిన్ను పెళ్లి కొప్పించడానికి నేను మీ నాన్నగారు చాలా కష్టపడాలేమో అని అనుకున్నా. మాకు ఆ అవసరం లేకుండా నువ్వే ఒప్పుకున్నావు. దానికి కారణం ఏంటో తెలుసుకుందామని వచ్చాను అని అడుగుతారు లక్ష్మి గారు. నిన్న అక్షయ్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే ఖచ్చితంగా మీ సమ్మతం ఉండే ఉంటుంది. అంటే మీరు పూర్తి అంగీకారంతో ఉన్నారు ఈ పెళ్లి జరిపించాలని. అందుకే మీ కోరిక తీరుద్దామని నాకు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నానని అంటుంది అవిక సింపుల్ గా. ఇది మాత్రమే కారణమని నేను అనుకోవడం లేదు అని సూటిగా తన కలలోకి చూస్తూ అంటారు. అదేం లేదమ్మా, నిజంగా ఇదొకటే కారణం. నీకెందుకలా అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. కానీ నేనైతే మీ ఇష్ట ప్రకారంగానే ఒప్పుకుంటున్నాను. అందులోనూ కరణ్ తీసుకుని వచ్చాడు అంటే ఖచ్చితంగా నా మంచి కోసమే ఆలోచిస్తాడు. కాబట్టి తను తీసుకొచ్చిన సంబంధానికి వంక పెట్టడం అవసరం లేదు. ఎందుకంటే నా ఇష్టాలు, అయిష్టాలు, అభిరుచులు పూర్తిగా తెలుసు అని అంటుంది అవిక. కానీ తను ఆ మాటలు చెప్తున్నప్పుడు బాధతో నిండిపోయి చీరపోయింది కంఠం. అది లక్ష్మి గారు గ్రహించారు. కానీ కదిలిస్తే మళ్ళీ కూతురు బాధపడుతుందని గ్రహించలేనట్లుగానే మాట్లాడుతూ, అయితే ఈ పెళ్లి నీకు పూర్తి అంగీకారమే కదా అని అడుగుతారు. అమ్మా, ఇప్పట్లో అయితే నేను అతన్ని భర్తగా యాక్సెప్ట్ చేయలేను, కానీ పెళ్లికైతే ఒప్పుకుంటున్నాను అని అంటుంది లేని నవ్వును వేదాల మీద తెచ్చుకుంటూ. ఇప్పుడు నువ్వే భర్తగా అంగీకరించలేనని అంటున్నావు, కానీ ఇంకొద్ది రోజుల్లో ఆషాఢం వచ్చేస్తుందట. ఆషాఢం తర్వాత కార్తీక మాసంలో ముహూర్తాలు పెట్టించేసరికి నువ్వే అంటావేమో ఆ రోజు మీరు ఈ సంబంధం తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. అక్షయ్ నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం అని నవ్వుతూ కూతురు నుదుటిన ముద్దు పెట్టుకుంటూ అంటారు. నిజంగా అలాంటి రోజు వస్తుందా? వస్తే మంచిదే కదా. అప్పుడు 4 జీవితాలు కరెక్ట్ దారిలో నడుస్తాయేమో అని మనసులోనే అనుకుంటుంది అవిక. సరే, అయితే ఏదేమైనా అమ్మగా నా బాధ్యతగా నేను చెప్తున్నాను. భార్య అంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ ఇలా ఉండాలని అందరూ చెప్తుంటారు. అవన్నీ నిజమో కాదో నాకు తెలియదు, కానీ నీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను. అమ్మలా కడుపు నింపాలి, ఆలిలా తృప్తిపరచాలి. ఈ 2 బాధ్యతలో ప్రతి భార్య సంపూర్ణంగా నిర్వహిస్తే ఏ మగాడు కూడా తప్పుదారిలోకి వెళ్ళడు. అలాగని నిన్ను ఇష్టం లేకుండా మొదటి నుంచే కాపురం చేయమని చెప్పడం లేదు. అలా చేయడం అంటే వ్యభిచారమే అవుతుంది, సంసారం అవ్వదు. కానీ అలా చేయడానికి ప్రయత్నించు అంటే పూర్తిగా నేను ఇష్టపడలేదని అనుకుంటూ దూరం పెడితే ఆ దూరం మరింత దూరం పెరుగుతుంది తప్ప దగ్గరగా అయ్యే ఛాన్స్ ఉండవు. అలా కాకుండా కనీసం ఫ్రెండ్ గా అయినా అతడు చూడు. బెడ్ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో భర్తలా నువ్వు ఫీల్ అవ్వు. అలా అయితే ఆటోమేటిక్ గా ప్రేమ అదే పుడుతుంది. అప్పట్లో అంటే పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు, లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల తెలియని మనిషిని పెళ్లి చేసుకోవాలంటే కష్టపడుతున్నారు. కానీ ఒకప్పుడు మా కాలంలో ముక్కు మొహం తెలియకపోయినా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లి కాపురం చేసి సంతోషంగా ఉండేవాళ్ళం. మొదటి రాత్రి మనసులు కలవకపోయినా తనువులు కలిసిపోయేవి. అలాగని అది తప్పు కూడా కాదు కదా. ఎంత దగ్గర వాళ్ళైనా, ఎంత తెలిసిన మనిషి అయినా సరే, వాళ్ళ విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా మన జీవిత భాగస్వామి గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం తెలుస్తూనే ఉంటుంది. అది కొద్ది రోజుల్లో పూర్తయ్యేది కాదు. మన సంసారం సాగిస్తున్న కొద్ది సంవత్సరాలు సంవత్సరాలు పెరిగే కొద్ది మనకి వాళ్ళ విషయాలన్నీ తెలుస్తాయి. తనువులు ఒకటైనా సరే మనసులో ఒకటవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అవుతూ ఉంటాయి. కాకపోతే మనం కొంచెం ఓపికతో ఉండాలి. సంతోషం వచ్చినప్పుడు ఎంత ఇష్టంగా, ఆనందంగా స్వీకరిస్తామో, అలాగే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఒక మాట అన్నా మనం నా వాళ్ళే కదా అన్నది అని సర్దుకుపోవాలి తప్ప దాన్ని ఇష్యూ చేస్తే గొడవలు అవుతాయి. ఆ చిన్న చిన్న గొడవలను పట్టుకుని వీడు నా మనసు అర్థం చేసుకోలేదని కోర్టుకెక్కిన చాలా మందిని నేను చూశాను. కాబట్టి నువ్వు నీ మొదటి రోజే నీ తనువును అర్పించకపోయినా సరే భర్తగా నీ మైండ్ లో రిజిస్టర్ చేసుకుని కొంచెం దగ్గర అవడానికి ప్రయత్నించు. ఈ ఒక్క విషయంలో మాత్రం నా మాటలు బాగా గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు లక్ష్మి గారు. నిజమే, నేను అమ్మ చెప్పింది బాగా గుర్తు పెట్టుకోవాలి. అలా అయితే నీ అక్షయ్ నేను తొందరగా యాక్సెప్ట్ చేయగలుగుతాను. నేను అలా యాక్సెప్ట్ చేసి నేను హ్యాపీగా ఉంటేనే సాక్షి లైఫ్ బాగుంటుంది. అప్పుడే కదా నేను తీసుకున్న డెసిషన్ కి న్యాయం చేకూరుతుందని మనసులోనే అనుకుంటుంది అవిక. ఏంటండి వీళ్ళు ఇంకా దిగి రాలేదు కిందకి? టిఫిన్ టైం దాటి భోజనాల టైం కూడా అవుతుంది అని అంటారు రజనీ గారు కిచెన్ లో నుంచి మెట్ల వైపు చూస్తూ. ఫస్ట్ నైట్ జరిగిన తర్వాత ఎవరైనా అలాగే లేస్తారు. నువ్వేదో నాకు సహకరించక మనం ఉదయాన్నే లేచాం, కానీ మనలా అందరూ లేవాలంటే ఎలా కుదురుతుందని చిరు కోపంగా
అంటారు అర్జున్ వాళ్ళ నాన్నగారు. ఏంటి నేను మీకు సహకరించలేదా? అలా సహకరించకుండానే మీ కొడుకు ఊడిపడ్డాడా అని వెటకారంగా అంటారు రజనీ గారు. ఏదో అలా వీక్ మూమెంట్ లో కొన్ని కొన్ని జరిగిపోతూ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని అన్ని విషయాలు ఆలోచించకూడదని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని మార్చేసి అమాయకంగా అంటారు. అవునవును, మీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఇంటి నిండా చుట్టాలను పెట్టుకొని మీరు మీ వెటకార పాటలు అని మూతి తిప్పుతూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. వీళ్ళకి రజనీ అన్నట్టుగా ఇంకా తెల్లారలేదు. అంటే నా కొడుకు కోడల్ని బాగా ఇబ్బంది పెట్టేసినట్టున్నాడు అని నవ్వుకుంటూ ఆయన రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ నైట్ ని అసలు ఎప్పుడు ఎవరికి జరగని విధంగా డిఫరెంట్ గా మెమరబుల్ నైట్ లా మార్చుకున్న అర్జున్ తర్వాత మాత్రం సతీ అందాలను తనివి తీరా ఆస్వాదించి ఎప్పటికో నిద్రపోయి సూర్యుడు నడనెత్తి మీదకి వచ్చి తాండవం చేస్తున్నా మెలకువ రాలేదు. భార్య ప్రేమని అన్ని విధాలా ఆస్వాదించి తృప్తిగా మత్తుగా అర్జున్ పడుకుంటే పతి ఇచ్చిన చిరు గాయాలకి చిన్న చిన్న అల్లర్లకి తనువంతా అలసిపోయి ప్రణవి పడుకుండిపోయింది సోయ లేకుండా. అప్పుడే మోగుతున్న అర్జున్ ఫోన్ రింగ్ సౌండ్ కి మత్తుగా కళ్ళు తెరుస్తాడు. అసలు తను డాక్టర్, ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయి కాబట్టి ఎప్పుడు ఫోన్ ఆన్ లోనే ఉంటుంది. కానీ నైట్ మాత్రం ప్రణవితో తన లైఫ్ టైం జర్నీని మొదలు పెట్టబోతున్నాను. ఈ టైంలో డిస్టర్బెన్స్ ఉండకూడదని కష్టంగా ఉన్న ఫోన్ ని ఆఫ్ చేసి ఆటోమేటిక్ మూడ్ లో పెడతాడు. అంటే ఈ ఫోన్ ఆన్ లోనే ఉంది, బట్ కాల్స్ రావు. అది కరెక్ట్ గా మనం సెట్ చేసిన టైం వరకు అలా మార్నింగ్ 10 తర్వాత కాల్స్ వచ్చేలా సెట్ చేసి ముందే పెట్టుకుంటాడు అర్జున్. అలా అప్పటి వరకు మోగని ఫోను ఇప్పుడు మోగేసరికి ఎమర్జెన్సీ ఏమో అని సడన్ గా కళ్ళు తెరిచి చూసిన అర్జున్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. 12 దాటుతుండగా అర్జున్ ఫోన్ రింగ్ అవుతుండేసరికి మత్తుగా కళ్ళు తెరిచి చెవి దగ్గర పెట్టుకుంటాడు. కళ్ళు మాత్రం తెరవకుండాని. అవతల వాళ్ళు చెప్పింది విని ఒక్కసారిగా షాక్ అయి నిద్ర మత్తు మొత్తం వదిలిపోయింది. వితిన్ సెకండ్స్ లో ఏం చెప్పారో ఏంటో తెలియదు కానీ 5 నిమిషాల పాటు ఫోన్ మాట్లాడి పెట్టేసి అలా ఎలా మర్చిపోయానో తలకొట్టుకుంటూ ప్రణవి వైపు చూసేసరికి అతని వైపు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తూ ఉంటుంది లేవకుండానే. గుడ్ మార్నింగ్ మై డార్లింగ్ అని అంటాడు చిన్నగా కింద కొంగని తన పెదాల మీద చిన్న పెక్కిస్తూ. ఎవరు ఫోన్, ఏమైందని సడన్ గా లేచారు అని అడుగుతుంది అతని గుండెల మీద చేతులు పెట్టి. దాని గురించి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాలే. టైం ఎంతైంది తెలుసా? ఎంత? స్కూల్ గంట దాటి ఆకలి గంట కొట్టడానికి రెడీగా ఉందని అంటాడు. అంటే అని ఒక్క నిమిషం ఆలోచించి, ఏంటి 12 అయిందా? అమ్మో ఇప్పటి వరకు లేవలేదా? అత్తయ్య గారు ఏమనుకుంటారో ఏంటో అని కళ్ళు రెండు పెద్దవి చేసి స్ప్రింగ్ లా లేచి కూర్చుంటుంది. అరేరే, అంత కంగారు ఎందుకు? ఫస్ట్ ఎయిడ్ జరుపుకుని ఎవరైనా మనలానే లేస్తారు. ఇప్పుడు నిన్ను నన్ను చూసి అంత వెక్కిరించే వాళ్ళు మన ఫ్యామిలీలో ఎవరు లేరులేదు. అంతేకాకుండా నిన్ను కూడా అమ్మ ఏమీ అనదు. వాళ్ళకు మాత్రం తెలియదా ఏంటి? అందరూ ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి నువ్వేమీ అంత కంగారు పడిపోకు అని అంటాడు ఏ ఆచ్ఛాదన లేని తన వీపు మీద మునివేలతో గీతలు గీస్తూ. పర్సనల్ స్పాట్స్ మీద అలా మునివేలతో ముగ్గులు గీస్తుంటే గిలిగింతలై కుదురుగా ఉండలేక అటు ఇటు కదులుతూ అర్జున్ మీద పడిపోతుంది. అలా పడేలా చేశారు మన బాబు గారు. ఏంటి మేడం, నైట్ అంతా చేసుకున్న రొమాన్స్ సరిపోలేదా? ఉదయాన్నే నా మీద పడిపోయావు. నాకు ఓపిక లేదమ్మా, నీకు కావాలంటే మళ్ళీ నైట్ వరకు ఆగు అని అల్లరిగా అంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు చేసిన పని వల్లే నేను ఇలా పడ్డాను అని చిరుకోపం సిగ్గు కలగలిపి అంటుంది. అవునవును, నా వల్లే పడ్డావు. నా ప్రేమలో పడ్డావు కాబట్టి నన్ను విడిచి ఉండలేక, నాకు దూరంగా వెళ్ళిపోలేక మళ్ళీ మళ్ళీ కావాలంటూ నా మీదే పడిపోతున్నావు కదా. కానీ నీ అంత ఎనర్జీ నాకు లేదమ్మా. నైట్ నువ్వు చేసిన పని వల్ల నాకు ఒళ్ళంతా పులిసిపోయింది. ఫుల్ బాడీ పెయిన్స్ గా ఉన్నాయి కాబట్టి నేను హాట్ వాటర్ తో స్నానం చేసేదని తిని టాబ్లెట్ వేసుకోవాలి. లేదంటే మళ్ళీ నైట్ కి ఎనర్జీ ఉండదు. అప్పుడు మా ఆయన ఏమో నాకు ప్రేమను పంచడం లేదని పేరు పెడతావు నువ్వు అని ప్రణవి డైలాగ్స్ ని రివర్స్ లో అర్జున్ చెప్తూ ప్రణవిని ఉడికిపోయేలా చేస్తాడు. అంత శ్రమ మీకేం అవసరం లేదు మహాన్ బాబా. నీ వల్ల నాకు పులిసిపోయింది కానీ మళ్ళీ మీరే అంటున్నారా? అదేదో అంటారు కదా, ముందర కాళ్ళకి బంధాలు వేయడం అంటే ఇదేనేమో. పోనీలేండి, నైట్ కి ఎనర్జీ లేదంటున్నారు కదా, శుభ్రంగా పడుకోండి. ఈ నైట్ ఏంటి 3 రోజులు పడుకోండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని మూతి తిప్పుతూ అంటూ అర్జున్ ఒంటి మీద ఉన్న తన బెడ్షీట్ ని చాలా ఫోర్స్ గా లాగి తన బాడీ చుట్టూ నిండుగా కప్పేసుకుని వాష్రూమ్ వైపు పారిపోతుంది. వెళ్తున్న తన వైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు అర్జున్. ఆహా, నేను చెప్పిన డైలాగ్స్ కి అల్లాడిపోయింది పాప. సారీరా. నార్మల్ గా అయితే నువ్వు ఇప్పుడు నా ముందు రేవడానికి సిగ్గుపడి నేను నీ మీద మోజుపడి మళ్ళీ మనం బెడ్ మీద పడితే ఇప్పుడు మనం వెళ్లాల్సిన పని ఆగిపోతుంది. అది కనుక ఆగితే కొంతమంది నన్ను చంపినా చంపేస్తారు. అందుకే అందుకే టాపిక్ డైవర్ట్ చేశానని నవ్వుకుంటూ నడుంకి టవల్ చుట్టుకొని ఫోన్ చేస్తూ బాల్కనీలోకి వెళ్తాడు. అద్దం ముందు కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్న అవికా కళ్ళకి రెపరెపలాడుతున్న పేపర్స్ కనిపిస్తాయి. ఏంటిది అని తీసి చూసేసరికి సాక్షి
అప్లై చేసిన డివోర్స్ పేపర్స్ కావడంతో వాటిని చదవడం మొదలు పెడుతుంది. సాక్షి తనకి ఆ బంధం ఇష్టం లేదని మొదట డివోర్స్ కోరుకుంటున్నట్లు వాటి మీద మ్యాటర్ ఉండడంతో ఆలోచనలో పడుతుంది. చూడక్క, ఇప్పుడు నీ ప్రాబ్లం గురించి ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ క్యాన్సర్ పూర్తిగా క్లియర్ అయింది. నేను డాక్టర్తో కూడా మాట్లాడాను. ఇంకొద్ది రోజులు మనం జాగ్రత్తగా మెడిసిన్ వాడుతూ నువ్వు హెల్త్ పట్ల ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటే చాలు. అసలు మళ్ళీ ఆ ప్రాబ్లం నీకు ఉన్నట్లు కూడా తెలిసే ఛాన్సెసే ఉండవు అని డాక్టర్ చెప్పారు. కాబట్టి ఈ విషయం ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు లేకపోవడంతో నీ స్థానంలో నేను పెళ్లి చేసుకున్నాను. అలాగని కరణ్ గారిని భర్తగా యాక్సెప్ట్ చేయలేదు. అయినా కూడా ఇప్పటి వరకు నా ఒంటి మీద చేయి కూడా వేయలేదు. దానికి కారణం మనసులో నువ్వు ఉన్నావు కాబట్టి. అందుకే చెప్తున్నాను, నేను ఆల్రెడీ డివోర్స్ అప్లై చేశాను. కరణ్ గారు కూడా సైన్ చేసి ఇచ్చేస్తే అప్లై చేసి ఆ తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది అని తన అక్క కోసం ఆలోచించి సాక్షి తీసుకున్న నిర్ణయాన్ని అవికాకి చెప్తుంది. తను ఎక్కడ నమ్మదని సాక్ష్యంగా డివోర్స్ పేపర్స్ ని కూడా తెచ్చి చూపిస్తుంది. సాక్షి మాటల్ని గుర్తు చేసుకుని ఆ పేపర్స్ చేతితో తడుముతూ తను తీసుకునే నిర్ణయానికి అసలు కారణం ఏంటో గుర్తు చేసుకుంటుంది అవిక. సాక్షి డివోర్స్ పేపర్స్ తీసుకుని వచ్చిన అవికాకి అర్థమయ్యేలా చెప్తుంది. తొందరలో డివోర్స్ తీసుకుని నిన్ను కరణ్ని కలుపుతాను అని చెప్పి ఏదో బాధ తనని చుట్టుముట్టేస్తుంది. అదేంటనేది ఆ సమయంలో తనకు తెలియలేదు. కానీ సాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాగా ఆలోచించింది. డివోర్స్ అప్లై చేసింది అంటే సాక్షి నా గురించి ఆలోచిస్తుంది. కరణ్ సైన్ చేయలేదంటే ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తున్నాడా, చేయాలని నిర్ణయించుకున్నాడా? కరణ్ గురించి తనకి తనకి బాగా తెలుసు. ప్రేమ కన్నా ఫ్యామిలీ ఎమోషన్స్ కి, కొన్ని కట్టుబాట్లకి కట్టుబడి ఉంటాడు. ఎప్పుడైనా సరదాగా మనం ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం, అది నా డ్రీమ్ అని అవిక అంటున్నా ఇలాంటి ఆలోచనకు కూడా ఇష్టపడేవాడు కాదు. పెద్దవాళ్ళు అంగీకరిస్తేనే మన పెళ్లి. ఎందుకంటే పెంచి పెద్ద చేసిన వాళ్ళ తర్వాతే ఏదైనా సరే మన లైఫ్ బాగుండాలంటే వాళ్ళు చెప్పించేయాలి. అలాగని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానని అనుకోకు. వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిద్దాం. అంతేకాని ఇలాంటి ఆలోచన మాత్రం చేయకని అప్పటికప్పుడు సీరియస్ అయ్యేవాడు. అలాగే తనతో క్లోజ్ గా ఉన్నప్పుడు కూడా ఎక్కడా బౌండరీస్ దాటలేదు. లిమిట్స్ క్రాస్ చేయకుండా జస్ట్ ఫోర్ హెడ్ మీద చిన్నపిల్లలకు పెట్టినట్టు చిక్స్ మీద పెట్టేవాడు తప్ప ఇప్పటి వరకు లిప్ కిస్ కూడా ఇవ్వలేదు. ఏదైనా పెళ్లి తర్వాత మనకి మనం నా భార్య అని అనుకొని స్వతంత్రంగా తీసుకుంటే అందులో సంతృప్తి, ఆనందం ఉంటాయి. అంతేకాని ఇలా బయటకు వచ్చి నలుగురి మధ్యలో పబ్లిక్ ప్లేస్ లో మనం లవ్ చేసుకుంటున్నాం కదా అని అనుకుని ఎవరైనా చూస్తారేమో అని భయపడుతూ టైం స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ కిస్ అంటే లిప్ టు లిప్ ఎలా ఇచ్చుకున్నాము అంటే ఒకరి ఊపిరికి మరొకరి అందిస్తూ నా ప్రాణం, నా సర్వస్వం, నా జీవితం అన్ని నువ్వే అని తెలియజేయడం. అలాంటి కిస్ ని ఏదో తూతు మంత్రంలా 2 సెకండ్లలో పెట్టుకున్నామని కాకుండా మనసారా ఆస్వాదించి చుట్టూ ఉన్న లోకాన్ని, ప్రపంచాన్ని మర్చిపోయి సెకండ్లు, నిమిషాలు మారిపోయినా మన ఊపిరి భారమవుతున్నా విడువలేనంతగా ఉండాలి. అప్పుడు ఆ కిస్ కి ఒక అర్థం ఉంటుంది అనేవాడు కరణ్. అంతేకాకుండా సాక్షి తన గురించి ఆలోచించి కరణ్ కి డివోర్స్ ఇచ్చి వీళ్ళిద్దరిని కలపాలని చూస్తుంది. కాకపోతే 6 నెలలు ఒక భార్యాభర్త ఒక రూమ్ లో ఉండి వాళ్ళ మధ్య ఏం జరగలేదంటే నమ్మే అంత మంచి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారా? ఎలాగైనా అప్పుడు తన స్థానం భర్త వదిలేసిన భార్య కిందే వస్తుంది. ఇలాంటి నిందిని తన చెల్లి పడకూడదు. తన జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు కరణ్తో. తన జీవితం బాగుంటుందేమో కానీ తన చెల్లి జీవితం ఏంటి, ఎటువైపు వెళ్తుంది ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది కదా. అదే సాక్షి తప్పుకునే కన్నా నేనే వాళ్ళ జీవితంలో నుంచి తప్పుకుంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు కదా. వాళ్ళని చూస్తూ అయినా నేను సంతోషంగా ఉంటాను కదా. మరి చెల్లి జీవితాన్ని చిన్నాభిన్నం చేసి నా జీవితాన్ని, నా ప్రేమను చక్కబెట్టుకోవాలనే స్వార్థపరాలని కాదు కదా నేను అని తనలో తను ఎంతసేపు ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఒకవేళ తను ఇష్టం లేదని అన్నా సరే సాక్షి ఒప్పుకోదు. ఎందుకంటే తనకి ఎంత ప్రాణం కరణ్ అంటే సాక్షికి బాగా తెలుసు కాబట్టి ఏం చేస్తే సాక్షి ఆలోచన మారుతుందని చాలాసేపు ఆలోచించిన అవికకి తన లైఫ్ లోకి మరొక ఎంటరైతే తప్ప సాక్షి ఆలోచన మారదని గట్టిగా నిర్ణయించుకుంటుంది. కాకపోతే ఇంత తొందరగా నా లైఫ్ లోకి ఇంకొకరిని యాక్సెప్ట్ చేశానంటే నమ్మరు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా అక్షయ్ సంబంధాన్ని తీసుకురావడం తను ఒక దారిలా కనిపించింది. తనకి ముందే తెలుసు అక్షయ్ తనని ఇష్టపడుతున్నాడని. ఎవరు ఏ చూపులతో ఏ భావంతో పట్టి చూస్తారో తెలుసుకోలేనంత చిన్నపిల్ల ఏం కాదు కదా. బెంగళూరులో అతను చూపించే ప్రతి కేరింగ్ లో కూడా అతని ప్రేమ తెలుస్తుంటే అప్పట్లో అసహనంగా అనిపించేది. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ప్రేమించిన వ్యక్తిని తన జీవితంలో నుంచి పోగొట్టుకుంటే అది ఎంత బాధ, ఎంత నరకాన్ని ఇస్తుందో తనకన్నా బాగా ఇంకెవరికి తెలియదేమో. కరణ్ని పోగొట్టుకొని తను ఎంత బాధపడిందో అంతే బాధ తనని సిన్సియర్ గా ఇష్టపడుతున్నా ఎవరూ పడకూడదు అని నిర్ణయించుకొని అటు అక్షయ్ ప్రేమకైనా న్యాయం చూసినట్లు అవుతుందని, ఇటు సాక్షి జీవితాన్ని చక్కబెట్టినట్లు అవుతుందని, తను వాళ్ళిద్దరి మధ్యలో నుంచి తప్పుకున్నట్లు అవుతుందని
ఇలా అన్ని విధాలుగా ఆలోచించి ఓకే చెప్పింది. తనకి తెలుసు ఓకే చెప్పినంత ఈజీ కాదు అతన్ని యాక్సెప్ట్ చేయడం. కానీ కొద్ది రోజులు ట్రావెల్ చేస్తే దాని ఆలోచన మారుతుందేమో. బేసిక్ గా అక్షయ్ మంచివాడు కాబట్టి నో చెప్పడానికి రీజన్స్ కూడా ఏమీ కనిపించలేదు. ఇప్పట్లో అక్షయ్కి నో చెప్పినా కొద్ది రోజుల తర్వాత అమ్మా నాన్నలు తీసుకువచ్చినా ఇంకెవరికైనా ఎస్ చెప్పాలి. అదే ఇప్పుడే ఒప్పుకుంటే అక్షయ్ ప్రేమని గెలిపించినట్లు అవుతుందని నిర్ణయం తీసుకుంది అప్పటికప్పుడే. కానీ తనకు తెలియదు ఆ టైంలో విధిరాత ఎలాంటి వాళ్ళైనా మారుస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా తీసుకుని వస్తుందని. తన ప్రేమ గెలవాలని తనే ఆ నిర్ణయం తీసుకొని చేసింది ఆమె మనసు అని ఆ క్షణం గ్రహించలేకపోయింది. ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ప్రణవిని తీసుకుని ఎక్కడికో స్టార్ట్ అవుతాడు అర్జున్. ఎక్కడికి వెళ్తున్నామని ప్రణవి ఎంత అడిగినా నో రెస్పాన్స్. కాసేపట్లో నీకే తెలుస్తుంది కదా, వెయిట్ చేయి అని చెప్పి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అర్జున్. వాళ్ళు వెళ్లవలసిన డెస్టినీ రావడంతో అర్జున్ పెదవులపై చిరునవ్వు విరబూస్తే ప్రణవి కళల్లో మాత్రం ఇక్కడికి ఎందుకు వచ్చామని ఆశ్చర్యం ప్రశ్నార్థకం చోటు చేసుకుంటుంది. కథ ఇంకా ఉంది. మరి అర్జున్ ప్రణవిని తీసుకొని ఎక్కడికి వచ్చాడు? మరి ప్రణవి ఎందుకు అంతలా ఆశ్చర్యపోయింది? మరో పక్క ఆ అవిక అక్షయ్ గురించి కరణ్ సాక్షిల గురించి తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, హైప్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.